ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఒక మంత్రి ఉండేవాడు. మంత్రి ఎప్పుడు కూడా రాజా ఏది జరిగినా మన మంచి కంటుండేవాడు. ఒక రోజు రాజుగారు ఒక కత్తితోటి పండ్లు కోస్తుంటే ఆ కత్తి పొరపాటున చిటికిన వేలు మీద పడి వేలు తెగిపోతుంది, తీవ్రమైన రక్తం వస్తుంది. అప్పుడు మంత్రి గారు, రాజా బాధపడమాకండి, ఏది జరిగినా మన మంచికి అంటాడు. అప్పుడు రాజుగారికి చాలా కోపం వస్తుంది మంత్రి మీద. అప్పుడు మంత్రి గారిని తీసుకెళ్ళండి, చీకటి గదులు వేసేయండి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆజ్ఞాపిస్తే చీకటి గదులు వేసేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ రాజుగారు ఒంటరిగా అడవిలోకి వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు ఒక నరబలిచ్చే ముఠాకి ఈ రాజుగారు చిక్కుతాడు. అప్పుడు ఈ రాజుగారిని వాళ్ళు బంధించి నరబలికి సిద్ధం చేస్తారు. సిద్ధం చేసినప్పుడు అయ్యగారు ఈ రాజుగారికి ఆ చిటికిన వేలు లేకపోవటం వల్ల నరబలికి అర్హుడు కాదని చెప్పేసి ఈ రాజుగారిని వదిలేస్తారు. అప్పుడు రాజుగారు సంతోషంగా వచ్చి ఆ మంత్రి గారిని విడిపించి నాకు చాలా మంచి చేశారు అని చెప్పేసి మంత్రిని అభినందిస్తాడు. అప్పుడు ఈ రాజుగారు అడుగుతాడు, మంత్రి గారు మీకేం మంచి జరిగిందని అంటాడు. మంత్రి గారు ఏం చెప్తాడంటే, అప్పుడు నన్ను గినక మీరు బంధించకపోతే మీతో పాటు నేను ఈ అడవికి వేటకు వచ్చేవాడిని, నేను నరబలి వేటకి ఖచ్చితంగా గురయ్యేవాడిని. సో మన జీవితంలో కూడా సమస్యలు చాలా వస్తుంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా మనం ఒక పాజిటివ్గా ఏది జరిగినా మన మంచికి అని చెప్పేసి మీరు ముందుకెళ్ళగలిగితే లైఫ్లో 100% మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ.